పూరా లోకల్. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇల్లు కట్టించటోని. ఇదే కాదు 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని.